వెల్కమ్ టు ఎస్సీఆర్ అకాడమీ. ఏపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు అనిశ్చితి ఎప్పుడూ ఉంటుందండి. అంటే ప్రతి గవర్నమెంటు కూడా ఎంత ప్రయత్నం చేయాలని అనుకుంటున్నప్పటికీ కూడా ఏదో ఒక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్లో. అది మీరు దిగినప్పుడే మీకు తెలియాలి. అస్థిరత కామన్. అంటే ఎప్పుడు సమానంగా యూపీఎస్సీ పెట్టిన డేట్ ప్రకారం, పెట్టిన ఎగ్జామ్ డేట్ ప్రకారం అది జరుగుతుందేమో, కానీ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎప్పటి నుంచో ఈ అనిశ్చితి ఉంది. దీన్ని ఎవరూ సరిచేయలేకపోతున్నారు. ఇది ఫ్యాక్ట్. ఆ జీవో అని, ఈ జీవో అని, ఆ జాబ్ క్యాలెండర్ ఉండొచ్చని, ఈ నోటిఫికేషన్ ఉండొచ్చని, అదప్పుడని, ఇది ఇప్పుడని, ఇలాంటి సమయాన్ని వృధా చేసుకునే పనుల్ని మీరు ఎంటర్టైన్ చేసినంత కాలం మీరు వెనకబడుతూనే ఉంటారు. ఇప్పటి వరకు క్వాలిఫై అయిన స్టూడెంట్స్ని మీరు గమనించారనుకోండి, వాళ్ళు వింటూ ఉంటారు అదప్పుడు, ఇదిప్పుడు, అదప్పుడు. కానీ మన మనసులో ఏంటో తెలుసా? నోటిఫికేషన్, నేను దీనికోసం కూర్చున్నాను, గ్రూప్ 2 కోసం లేదా గ్రూప్ 1 కోసం కూర్చున్నాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న పోస్టుల్లో నాకు ఒకటి రావాలి అనే దృఢ సంకల్పంతో అతను సిలబస్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారండి. అంటే అతను నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా, లేదా ఎజిటేషన్స్ ఎప్పుడు చేద్దామా, అది అప్పుడు ఉంటుందా, ఇది ఇప్పుడు ఉంటుందా అని కాలయాపన చేయడు కూర్చొని. ఆ జీవో ఎప్పుడు, ఈ జీవో ఎప్పుడు, ఇది ఎప్పుడు వస్తుంది, అది ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ అనవసరం అండి. వచ్చేది వస్తుంది. ఇది అన్సర్టెనిటీగా ఉంటుంది గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఎప్పుడూ కూడా. ఏ గవర్నమెంట్ అయినా అలానే ఉంటుంది. మనకి గవర్నమెంట్తో కూడా సంబంధం లేదు ఇక్కడ. ఒక యాస్పిరెంట్కి కావాల్సింది ఏంటి అంటే, మనం ఆ సిస్టాన్ని ఎవ్వరూ మార్చలేమండి. మనం అనుకున్నప్పుడు ఎప్పుడూ జరగదు. మన ముందున్నటువంటిది, మనం చేయాల్సినటువంటి పని మనం సక్రమంగా చేస్తున్నాం లేదా చూసుకోవాలి. గ్రూప్ 2 గ్రూప్ 1 పోస్టులు అయితే పడతాయి. ఇది మనకి క్లారిటీ. ఎప్పుడు పడతాయి అనేది తెలియదు. ఎప్పుడు పడినా నేను దాంట్లో ఒక సీట్ సంపాదించాలని ప్రిపేర్ అవుతున్నాను. అప్పుడు నువ్వు చేయాల్సిన కర్తవ్యం ఏంటి? ఆ జీవో అని కాలయాపన చేసి, ఆ వీడియో చూసి, ఈ వీడియో చూసి, మొత్తానికి డిస్టర్బెన్సెస్ని మీ మనసు క్రియేట్ చేసి, మీ మనసే లక్ష్యంగా దాడి చేసేటువంటి పరిస్థితి సమాజం నుంచి ఎక్కించుకొని, వీడియోస్ నుంచి ఎక్కించుకొని, మీరు మీ మనసుని ధ్వంసం చేసుకొని మీ ప్రిపరేషన్ అక్కడితో ఆపేస్తారు. ఇది జరగొద్దు అంటున్నాను నేను. ఎవరు క్వాలిఫై అయిన యాస్పిరెంట్ని మీరు చూడండి, అతను కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతూ ఉంటాడనమాట, వీటన్నిటికీ లోన్ అవ్వకోకుండా. పోయినసారి గ్రూప్ 2 మెయిన్స్ కూడా చాలామంది ఎజిటేషన్ చేశారు, ఇంకా పోస్ట్ పోన్ చేయాలి అని. కానీ ఎస్వీఆర్ అకాడమీలో నేను కానీ, మన స్టూడెంట్స్ కానీ, చాలామంది క్వాలిఫై అయిన వాళ్ళు కానీ ఏం చేశారు? ప్రిపరేషన్ని కంటిన్యూ చేశారు. కొంతమంది ప్రిపరేషన్ని మానేసి ఎజిటేషన్ చేశారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు అనుకున్నది చేస్తారండి గవర్నమెంట్ వాళ్ళు. మనం దానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ముందు మనం చేయగలిగింది ఏంటో మీరు చేయండి. ఏం చేయగలరు మీరు? ప్రిపరేషన్ని కంటిన్యూ చేయడం. కొంచెం సమయం వచ్చింది, లేట్ అవనే ఉండి, నోటిఫికేషన్ లేట్ అయినా మనకు ప్రాబ్లం ఏముంది? ఇంకో ఎక్కువ సార్లు రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అనుకుంటాడు మెరిట్ స్టూడెంట్. ఇంకొకసార్లు ఏమవుతుందో తెలుసా? నోటిఫికేషన్ ఇస్తే మాకు సమయం లేదు, మీకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చారు, మాకు ఎగ్జామ్కి టైం ఉండవని కూడా ఎజిటేషన్ చేస్తాం మనం. నేను ఇక్కడ యాస్పిరెంట్స్ని తప్పనట్లేదు, కానీ మనం చేయాల్సిన కర్తవ్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటున్నాను. సమయం దొరికినప్పుడు చక్కగా సిలబస్ని కంప్లీట్ చేసుకొని రివిజన్ 2 సార్లు చేసుకోవటం ఎంత ఉత్తమం. ఎంత మనకి టైం దొరుకుతూ ఉంటే అంత మీరు మీ సమయాన్ని దాని మీద ఉంచుతారని అర్థం. ఓకేనండి. సో మహా డిలే అయితే ఒక 4-5 నెలలు అటో ఇటో డిలే అవుతూ ఉంటుంది. దాని గురించి వద్దండి. ఎప్పుడు పెడతారు, ఏం చేస్తారు అనేదాన్ని ఎవరిని మనం నిందించాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు సిలబస్ కంప్లీట్ చేసినవా లేదా చూసుకోవాలి కదా, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో మన చేతుల్లో ఉంది. మన కర్తవ్యం ఏంటి? ఉన్న సిలబస్ని కంప్లీట్ చేయాలి. దాన్ని ఒకసారి అయినా 2 సార్లు రివిజన్ చేయాలి. ఒక స్టాండర్డ్ బుక్స్ చదువుకోవాలి. అప్పుడు మన ప్రిపరేషన్ MCQs చేసుకోవాలి. అప్పుడు ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టు. అదన్నీ చేయకోకుండానే, సిలబస్ కూడా పూర్తి కాకుండానే నీ మనసులోకి అది ఎప్పుడు ఉంటుంది, ఇది ఎప్పుడు ఉంటుంది, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఈ బాధలన్నీ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందండి? మీరు డైవర్ట్ అయిపోతారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. అందరూ ఒక విషయాన్ని తీసుకొస్తే దాని మీదే పడిపోతూ ఉంటారండి, గొర్రెల మందలాగా. అది తప్పు కదా. మీరు మిమ్మల్ని గుర్తించి ఒక్కటే మీ మనసులో అనుకోండి, నోటిఫికేషన్ రానివ్వండి, ఎప్పుడు వచ్చినా అప్పటికల్లా నేను సిలబస్ కంప్లీట్ చేయాలి. డిలే అవుతుంటే నాకు ఎక్కువ చదువుకోవడానికి టైం ఉంది. సో నోటిఫికేషన్ రావడం అయితే కన్ఫామ్గా వస్తుంది. ఇప్పుడా అనే సమస్యను వదిలేసి ఎప్పుడు వచ్చినా దాంట్లో మీరు ఉన్నారా లేదా అని చూసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఎస్, అలాగనే చేయగలిగితే మీకు మంచి మార్కులు వస్తాయి. లేదు, నేను వాటి కోసం చూస్తానండి, వీటి కోసం చూస్తానండి, నోటిఫికేషన్ వచ్చాక చదువుతానండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అనుకుంటే టైం సరిపోదు. నోటిఫికేషన్ రాకముందేమో ఇవన్నీ ఆలోచన పెట్టి వదిలేస్తాం మనం చదవటం. ఇంకెలా మనం అవునండి క్వాలిఫై అయ్యేది? అందుకని నేను ఎప్పటి నుంచి చెప్తుంటాను, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. సిస్టమ్ డిస్టర్బెన్సెస్ని మనం పట్టించుకోవద్దు, సిస్టంలో జరిగే వాటిని పట్టించుకోవద్దు. వాళ్ళు ఎప్పుడైనా పెట్టచ్చు, ఎంత లేట్ అయినా చేయొచ్చు, ఎంత త్వరగా కూడా పెట్టచ్చు. మనం అనుకున్నది ఎప్పుడు ఏమీ జరగదు. అందుకనే మనం చేయాల్సిన కర్తవ్యాన్ని మనం ముందు నిర్వర్తిద్దాం. మీరు ప్రిపరేషన్లోకి తిరిగిన తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 1 కానీ అన్సర్టనిటీస్ ఉంటాయి, అనిశ్చితి ఉంటుంది. ఇప్పుడా అనే ఆలోచన పెట్టుకుంటే మీ మనసు ఖరాబ్ అవుతుంది. అందుకోసం అని ఆ కాలయాపన చేయొద్దు. ఆ కాలాన్ని మీరు నాశనం చేసుకోవద్దు. ఆ ఆలోచన తీసుకొచ్చి మీ ముందున్నది సిలబస్ని కంప్లీట్ చేయడం, అది చేయండి. నోటిఫికేషన్ ఎప్పుడు,
ఎన్ని పోస్టులు వస్తాయి, ఈ ఆలోచన అనవసరమైంది. మీరు గ్రూప్ 2 గ్రూప్ 1లోకి వన్స్ దిగిన తర్వాత దిగక ముందు ఆలోచించుకోండి ఈ విషయాలన్నింటినీ కూడా. సో ఎన్ని పోస్టులు ఉన్నా కానీ దాంట్లో ఒకటి మీకు రావడం మీ లక్ష్యం. అంతేగాని మీ మనసుని అనేక రకాలైన ఆలోచనలతో ధ్వంసం చేసుకునే సమయాన్ని, విలువైన సమయాన్ని వృధా చేసుకోవటం తప్పు అనేది నా యొక్క ఆలోచన. మీరు ఏమీ చూడొద్దండి, ఏపీఎస్సీ వెబ్సైట్ చూడండి. చక్కగా వెబ్సైట్లో ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందని చెప్తారో అప్పుడు అప్లై చేసుకోండి. అప్పటి వరకు సిలబస్ కంప్లీట్ చేయడానికి చూడండి. అంతేగాని ఆ వీడియోలు ఈ వీడియోలు చూసి మీ మనసుని దారి మళ్లించి మీ మనసుని చెడుదారిలోకి తీసుకెళ్ళి అనవసరమైనటువంటి గైడెన్స్ని పొరపాటును చేసుకొని, అంటే మీకున్నటువంటి మంచి సమయాన్ని వృధా చేసుకొని అలా ఆలోచించడం అనేది మీరు మిమ్మల్ని కిల్ చేసుకుంటున్నట్టే. ఓకేనండి. సో ఇది నా సారాంశం. అంటే ఎన్నోసార్లు మనం చూస్తున్నాం గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్స్. వాళ్ళు పెడతాను పెట్టను ఇవన్నీ తర్వాత సంగతి, ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఎవరు ఇవన్నీ తర్వాత సంగతి. ఒక సిన్సియర్ ఆస్పిరెంట్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు పెట్టినా దాంట్లో నేను ఉండాలి. అలా ఉండాలంటే సిలబస్ని కంప్లీట్ చేయాలి. అది మీ లక్ష్యం, మీ ముందున్నది, దాని సంగతి చూడండి ముందు. ఓకేనండి. ఇది నా సిన్సియర్ సజెషన్ అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్. అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు